దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు. మన వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ మహోన్నతుడేసయ్య, సర్వశక్తిమంతుడ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన తండ్రి, ఇంతవరకు ప్రభా నాయన ప్రార్థనలోను, పాటల్లోను, ఆరాధనలోను, సాక్ష్యాల్లోను ప్రభా నాయన మీరుండి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. ఈ స్త్రీలు కూడుకున్నంతగా నాయన కూడి వచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించిన ఆ ప్రభా నీకు వందనాలయ్యా. ఇప్పుడు వర్తమానం నా తండ్రి నాయన మీరు మాట్లాడే సమయం ప్రభా బిడ్డలతో నా తండ్రి మీరుండి మాట్లాడే సహాయం ఇచ్చామని ప్రతి బిడ్డకి నా తండ్రి నాయన అర్థమయ్యే రీతిలో నీ పరిశుద్ధాత్మ శక్తిని నాలో ఉంచిన ప్రభా, నాలో మీరుండి మాట్లాడి సహాయం చేయమని యేసునామ ధర్వతంలో అడిగి కొంచున్నాము తండ్రి. అవును, అందరికి వందనాలండి. మరొకసారి వందనాలండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చూడండి, వాక్యంలోనికి వెళదాం. కీర్తన 42 మొదటి వచనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 42 మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. చూడండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను అనే ఆశ ఆ యొక్క భక్తుడు మనసులో ఉండాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అని అంటే ఎందుకోసం ఆశపడుతుందండి? దుప్పికి నీటి వాగులు నీరుంటే సరిపోతుంది కదండి. అది మేత మేసిన తర్వాత ఎక్కడ ఇంత గుంట ఉన్నది కాసినన్ని నీళ్లు తాగేసి ఆగిపోవచ్చు. కానీ అది నీటి వాగుల కొరకే ఎందుకు పరిగెడుతుందండి అంటే, మనకు చూడండి, శ్రమ అనేది, కష్టం అనేది, ఇబ్బందులు అనేది, ఇరుకులు అనేది, ఇవన్నీ వచ్చి మన మీద పడినప్పుడు మనకు ఆశ్రయం ఎవరండి? మన దేవుడైన యేసుక్రీస్తు మనము ఆశ్రయముగా ఉంచుకున్నాం. మన దేవుడు. మనం ఎవరికి మొరపెడతామో, ఎవరిని ఆశ్రయముగా చేసుకుంటాం? మన దేవుడు. అదే దేవుడు నీకు నాకు ఆశ్రయముగా ఉన్నప్పుడు మనకి సేద తీరుస్తూ ఉంటాడు, ఆశ్రయముగా ఉంటూ ఉంటాడు, మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు, సమాధానపరుస్తూ ఉంటాడు, ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎంత శోధన వచ్చినా మనకి వెంటనే మనం ప్రార్థించగానే మనసుకు సహాయము చేస్తూ ఉంటాడు. అందుకోసము మనకి ఈ నీటి వాగులు అనే దేవుడు మనకి అవసరమై ఉన్నాడు. అదే రీతిగా దుప్పికి చూసారా, నీటి వాగులే ఎందుకు కావాలండి? నీరుంటే సరిపోతుంది కదా. కొన్ని చిన్న చిన్న గుంటల్లో కూడా సరిపోతుంది కదా. వాగే ఎందుకు కావాలండి అంటే, ఆ వాగు కోసం అంటే చూడండి, సాతాను అనే సింహము వచ్చి దాని మీద పడినప్పుడు అది దాని భార్య నుంచి పరిగెడుతూ అది వాగుల కొరకు వేచి ఉన్నదంటండి. ఎందుకోసం అనంటే, అక్కడ ఆ వాగులోనికి వాగు దగ్గరికి వెళ్ళగానే చూసారండి, దుప్పి దగ్గర ఒక వాసన అనేది వస్తుందంట. ఆ వాసన పసికట్టినంత లెక్క కూడా ఈ సింహము తరుముతూనే ఉంటుందంటండి. సింహానికి అనేది ఒక వాసన ఉంటుంది, దుప్పికి అనేది వేరే వాసన ఉంటుందంటండి. ఆ యొక్క వాసన తగిలినంతసేపు అది ఎటు పక్కకి పరిగెట్టినా, దాని కంటికి కనపడకపోయినా వాసన చూసి పరిగెడుతుందంటండి. అందుకోసము ఇది ఏం చేస్తుందంటే, ఆ నీటి వాగు దొరకగానే వాగులోనికి దూకేసి అందులో 2 కాళ్ళు 4 కాళ్ళు పైకి పెట్టేసి దాని కొమ్ములు ఆ యొక్క నేలకి గుచ్చేసి, చూసారా, 4 కాళ్ళు పైకెట్టేసి అలా 4 కాళ్ళు ముడుచుకుని ఎలకెత్తల పడుకుని ఉంటుందంటండి. పడుకుని ఉండటంతో ఆ ముక్కు మాత్రమే ఆ నీటి పైకి పెట్టి శ్వాస తీసుకుంటూ ఉంటుందంట. ఇట్టి రీతిగా ఉన్నప్పుడు దాని వాసన ఆ వాగులో కొట్టుకుపోతూ ఉంది. అందుకోసము ఇది అక్కడ దాకా వచ్చి తరుముతూ వచ్చి ఇక్కడ వరకు వాసన వచ్చింది, ఇక్కడ వరకు ఆ దుప్పి వచ్చింది, ఇక్కడ వరకు ఉన్నది, దీన్ని ఎలాగైనా నేను భక్షించాలనేది ఈ సింహము వాగు దాకా వచ్చి అటు చూసి ఇటు చూసి ఎలాగైనా సరే దాన్ని ఈరోజు నేను మింగేయాలి అన్నట్లుగా ఉన్న ఈ సింహం ఏం చేస్తుందండి, ఆ యొక్క వాగు దాకా వచ్చి నెతుక్కుంటూ అటు ఇటు చూస్తుందంటండి. ఈ వాగులో ఎప్పుడైతే దూకేసి అది ఎలకత్తల పడుకుని 4 కాళ్ళు పైకెట్టి ఇలా దగ్గరికి ముడుచుకుని అది పడుకుందో, ఆ యొక్క కొమ్ములు నేలకు అదిమేసి అంటే కొట్టుకుపోకుండా అందులో ఉన్నదో దీనికి కనిపించదు, ఆ వాగులో ఉండిపోయింది అది. అందుకోసం అంటండి ఈ వాసన ఏమవుతుంది, దుప్పి వాసన ఆ నీరు ఎల్లుతుం గురించి ఆ నీళ్ళల్లో కడగబడిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు నేను చేసిన పాపం అనే వాసన, 10 మంది చెప్పుకునే అనే వాసన ఎందులో కడగాలండి? మన యేసుక్రీస్తు వాక్యంలో అనేది కడగాలి, మన దేవునిలో అనేది కడగాలి. అట్టి రీతిగా కడిగినప్పుడు మాత్రమే నీకు నాకు ఆ యొక్క చెడు వాసన, ఆ పాపపు వాసన పోయి
నీవు నేను. చూడండి ఆ యొక్క సమరయ స్త్రీకి ఏమని చెప్పి ఉన్నాడండి. ఇక్కడ చూద్దాం చూడండి, యోహాను సువార్త 4:7 సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇక్కడికి ఇమ్మని అడగగా, చూసారా ఇక్కడ ఈ మాట చూడండి, ఏమని అడిగాడండి? ఆమెని దాహానికి అడిగి ఉన్నాడు. యేసు ప్రభు ఆమెని దాహానికి అడిగి ఉన్నాడు. దాహానికి అడిగిన తర్వాత ఆమె నీళ్ళు ఇచ్చే సమయానికి ఏమని మాట్లాడాడండి? నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వెన్నడను దప్పికొనవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పాపాలన్నీ కడగబడినాయి. ఆమె సువార్థికురాలుగా మారబడింది. ఆమె యొక్క చెడు వాసన అనేది, తప్పు అనేది కప్పబడి ఎప్పుడైతే దేవునిని ఆకర్షించుకుందో, అంగీకరించి ఉన్నదో, హత్తుకుని ఉన్నదో, దేవుని అనే జీవజలాలు ఎప్పుడైతే తాగి ఉన్నదో, నా పాపాల భయపెట్టబెట్టిన నా దేవుడు నాకు దర్శనమిచ్చాడు, అది మీరు కూడా చూడండి అని ఊరిలోకి వెళ్ళి సువార్త చేసి ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పాపపు వాసన దేవుడిచ్చిన నీళ్లు త్రాగిన తర్వాత పోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసం ఈ దుప్పి కూడా ఆ వాగులోనికి ఎప్పుడైతే దూకిందో దాని చెడు వాసన పోగానే ఆ నీళ్ళల్లోంచి దాన్ని కనుక్కోవటం కష్టమైపోయింది దానికి. అప్పుడు ఈ యొక్క సాతాను అనే సింహము తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందండి. అందుకే నీకు నాకు చూసారా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పికొనడు. చూసారా దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీళ్ళే ఈ వాక్యం అండి. ఆ నీళ్ళే మన దేవుడండి. ఆ నీటి వాగిలే మన దేవుడై ఉన్నాడు. నీకు నాకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినట్టు మనకి సహాయము చేసేవాడు ఎవరై ఉన్నాడు? ఆ యొక్క మహాగణుడైన మన యేసుక్రీస్తు వారు. ఆయన తట్టు మనము చూస్తూ ఆయన సహాయము కొరకు నీవు నేను వేచి ఉందాము. ఇక్కడ చూడండి, ఈ దప్పికొనుల వారులారా నీళ్ళ యొద్దకు రండి అని యెషయా గ్రంథంలో మాట్లాడుచున్నారు కదండి. 55 దప్పికొన వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రండి రోకలు ఇవ్వకపోని ఏమని ఇవ్వకనే మీరు తాగి. చూడండి, నాకేమీ ఇవ్వకోకుండా మీరు నీళ్లు త్రాగండి, పాలను కొనియాడు అని ఇక్కడ వాక్యం మాట్లాడుచున్నది కదండి. అట్టి రీతిగా దేవుని విషయంలో మనం ఏమనంటే వాక్యం అనే నీళ్ళు త్రాగాలి. ఈ యొక్క వాక్యం అనే వాగులు మనకు కావాలి. ఈ దేవుడనే ఆ యొక్క దుప్పికి నీటి వాగులు ఎంత అవసరమో ఈ వాక్యము, ఈ దేవుడు అనేది నీకు నాకు అంతే అవసరం. ఆ యొక్క దేవుడే నీటి వాగులు అయ్యి ఉన్నది గనక అలాంటి వాగుల్లో ఉన్నప్పుడు నా పాప మనమంటే చూపుల్లో, నడకల, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో మనము చేసిన పాపాలన్నీ ఇవన్నీ కొట్టుకుపోతూ మనలోంచి ఒక సువాసన అనేది వస్తుంది. పాపపు వాసన పోయి మంచి సువాసన, దేవుని వాసన అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే దేవుడు ఈ యొక్క మనిషి అలా ఉండేది కదా, ఇలా మారిపోయిందని లోకులందరూ గమనించి అక్కడ మాట్లాడటానికి వచ్చిన వారు వెనక్కి వెళ్ళిపోతారండి. ఈ సింహములాగా మింగుతానికి వచ్చిన సింహములాగా ఉన్నవారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారండి. అదే రీతిగా అక్కడ దుప్పిని మింగటానికి వచ్చిన ఈ సింహము ఎప్పుడైతే నీటి వాగులోనికి దూకి దాకుందో అది వెంటనే అది కడగబడి ఉన్నది గనక దాని యొక్క వాసన దాంట్లో నీళ్ళలో కొట్టుకుపోయింది గనక ఇంకా సింహానికి కనిపించలేదండి. మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుళ్ళో ఉంటూ ఉన్నామనుకోండి, అప్పుడు నా పాప వాసన పోయి నా యొక్క క్షమాపణ అనేది మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి దేవునితో ఉన్నామో అట్టే రీతిగా దేవుడు నిన్ను నన్ను కడగబడిన తర్వాత నీవు నేను దేవుని అనే సువాసన మాత్రమే మనం వస్తాం. ఆ యొక్క స్త్రీ చూడండి, మగ్దలేన మరియ ఏం చేసిందండి? తన యొక్క అత్తరబుడ్డుతో తనకు పాదాలు కడిగి తల వెంట్రుకలతో కురులతో పాదాలు తుడిచి ఉన్నదండి. అక్కడ ఇల్లంతయు సువాసన వచ్చి ఉన్నది. అదే సువాసన నీలోంచి నాలోంచి రావాలి అంటే ఈ నీటి వాగుల్లో మనం కడగబడాలండి. ఆ నీటి వాగులు అనేది దేవుని వాక్యమై ఉన్నది, దేవుని సన్నిధి అయి ఉన్నది. మన దేవుడే నీటి వాగై ఉన్నాడు కనుక దేవుళ్ళో మనం ఉంటూ దేవుళ్ళో సాగుతూ దేవుళ్ళో ఉందామండి. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ నా వందనాలండి.